వెల్కమ్ టు నాంసరి. ఈరోజు నేను రాగి దోశ చూపించబోతున్నా. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము. వీడియోలోకి వెళ్తే ఇక్కడ 1 కప్పు వరకు మినపప్పు తీసుకున్నాను. అలాగే 1 కప్పుకి 3 కప్పులు రాగులు తీసుకున్నాను. కొలత కరెక్ట్గా తీసుకున్నామంటే మనకి దోశ టేస్టీగా వస్తుంది. అలాగే మనకి పిండి కూడా బాగా పొంగుతూ వస్తుంది. వీటిని మనము ఒక 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. నీళ్ళతో బాగా 2-3 సార్లు కలుపుకొని మనం నీళ్లు పోసి పెట్టి ఇవి ఒక 8 గంటలు లేదా ఒక 6-7 గంటలు బాగా నానాయనుకోండి. చూడండి, ఇలాగా నీకు పైన నురుగు వచ్చేంత వరకు ఇలాగ మనం నానబెట్టినామనుకోండి, దోశ తీయడానికి బాగా ఉంటుంది, రుచి కూడా బాగా వస్తుంది. ఇప్పుడు ఒక 2 సార్లు బాగా మనం కడిగేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం జార్లోకి తీసేసుకున్నాం. మొత్తం అన్నీ జార్లోకి తీసేసుకొని అన్నీ ఒకేసారైనా వేసుకోవండి మీ జార్ని బట్టి. లేదంటే మనం 2 సార్లైనా వేసుకోవచ్చు. కొద్దిగా వేసుకున్నాం అనుకోండి, పిండి బాగా మెత్తగా రుబ్బుకోవచ్చు. నేనైతే కొద్దిగానే కాబట్టి అన్నీ ఒకేసారి వేసుకున్నా. అలాగే ఏ గ్లాస్తో అయితే మనం రాగులు మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు అటుకులు ఇలాగ క్లీన్ చేసి పెట్టుకొని ఇలాగ మిక్సీ వేసేసుకోవడమే. మొత్తం అంతా మిక్సీకి వేసేసుకొని ఇప్పుడంతా మనము ఒక్కసారి బాగా కలుపుకోవాలి. మనము స్పూన్తో, వేడిగా ఉంటుంది కదా పిండి, ఇలాగ స్పూన్తో మనం మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోవడమే. ఇక్కడ మనం ఏమి వేయలేదు చూడండి, మినపప్పు అలాగే రాగులు అటుకులు ఈ మూడింటితోనే మనం దోశ చేస్తున్నాము. పిండి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా రుబ్బుకోవాలి. ఇలాగ మూత పెట్టేసి ఉదయాన్నే చూపిస్తాను. చూడండి, పిండి ఎలాగ వచ్చిందో మనకి బాగా పొంగుతూ వచ్చింది. చూడండి, కరెక్ట్గా సరిపోయింది మనకి. మరి మీకు ఒకవేళ గట్టిగా ఉంది అనిపిస్తే నీళ్ళు వేసుకోండి, కానీ నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడ నేను నీళ్ళుగానే వేయట్లేదు. ఇందులోకి మనం రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా వంట సోడా వేసుకుంటే సరిపోతుంది. మిగతా ఏం వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఇంకా టేస్ట్ కావాలి అనుకుంటే ఇందులోకి కారము అంటే పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లము ఇలాగ వేసుకున్నామంటే టేస్ట్ ఇంకా బాగా ఉంటుంది. నేనైతే డైరెక్ట్గా ప్లెయిన్ దోశ వేస్తాను. ఇలాగ కలిపేసుకొని మనము ఒక్కొక్క గరిట వేసుకోవడమే. ఇప్పుడు చూడండి, నేను ఇలాగ వేసి చూపించాను. చూడండి ఎంత పలుచగా వచ్చిందో. మనకి రెండో వైపుకి మనకి ఇష్టమైతే కాల్చుకోవచ్చు, లేదా అలాగైనా తీసేసుకోవచ్చు. ఇక్కడ నేను నూనె కూడా తక్కువగా వేసి చూపిస్తాను. అలాగే ఒకవేళ మీరు నూనె కాదు అనుకుంటే నెయ్యి వేసుకోవాలనుకుంటే నెయ్యి వేసుకొని బాగా క్రిస్పీగా అయినా కాల్చుకోవచ్చు ఈ దోశని. కానీ నేనైతే తక్కువ ఆయిల్తో మీకు వేసి చూపిస్తాను. ఇప్పుడు ఒక గరిటె తీసుకొని మనము ఒక గరిటె చాలండి, ఎక్కువ వేసుకుంటే మరి మందంగా వస్తుంది. మందంగా వచ్చినా కూడా దోశ అయితే బాగా మెత్తగా బాగా ఉంటుంది. ఇక్కడ పలుచగా కావాలంటే ఒక గరిటె తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ మనము నూనె వేయకుండా కూడా లేస్తాయి ఈ దోశలు. ఎందుకంటే మనం చాలాసేపు ఉదయం నానబెట్టి సాయంత్రం వరకు ఇలాగే ఉంచేసినాం కాబట్టి మనకు అలాగే వచ్చేస్తే కావాలంటే. నేనైతే కొద్దిగా వేసుకున్న నూనె, కొద్దిగా వేసుకొని ఫ్లేమ్ ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకున్నామంటే మనకి దోశ అనేది బాగా వస్తుంది. చూడండి, 1 నిమిషం పాటు రెండో వైపు ఇలాగా కాల్చేసుకొని మనం సర్వ్ చేసేసుకోవడమే. సైడ్కి కొద్దిగా కాలేదు కదా, ఆ కాలినటువంటిది కూడా రెండు వైపులా అటు ఇటు ఎటువైపు అయితే కాలేదో అటువైపు ఇలాగా కాల్చుకున్నామంటే మనకి మొత్తం అంతా కూడా సరిపోతుంది. కలర్ కూడా చూడండి ఎంత బాగా ఉందో. ఇప్పుడు మనము ఇలాగే మిగిలిన దోశలు కూడా వేసుకోవడమే. నేను వేసినటువంటి ఈ దోశ 3 గ్లాసులు, అలాగే మినపప్పు 1 గ్లాసు కదా, ఇవి మొత్తం నలుగురికి సరిపడలాగా ఉంటుంది పిండి. చూడండి, నలుగురు తినచ్చు మనం కేవలం 3 గ్లాసులతో. ఇలాగ పల్లీల చట్నీతో సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ అదిరిపోద్ది. చూడండి ఎంత బాగా వచ్చినాయో, టేస్ట్ కూడా అంతే బాగా ఉంటుంది. దీనిలోకి పల్లీల చట్నీతోనే మనకి బాగా ఉంటుంది. మెత్తగా వచ్చినాయి చూడండి, ముసలి వాళ్ళు కూడా తినచ్చు, అంత బాగా ఉంటాయి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరొక రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.